గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చర్యల సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నా లేదా విక్రయిస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చేర్యాల పట్టణంలోని యాదవ్ నగర్ గ్రంథాలయం వద్ద గంజాయి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ నిరేష్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు 440 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా గంజాయి విక్రయిస్తున్న ఒక యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నామని, అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి అమ్మకానికి తీసుకొచ్చారన్న సమాచారం మేరకు సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు చేర్యాల పోలీస్ ఎస్ఐ గారి నాయకత్వంలోని టీం ఆధ్వర్యంలో యాదవ్ నగర్ ఏరియాలో సెర్చ్ చేసి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి గంజాయి మరియు అతని మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దూడం శ్రీధర్ అని 22 సంవత్సరాల వయసున్న యువకుడు. ఇతనికి అతని మిత్రుడు ఒకరు హైదరాబాద్ ఏరియా నుంచి తీసుకొని వచ్చి అతనికి ఇస్తే ఇక్కడ ఈ లోకల్ ఏరియాలో అమ్మటం కోసం వాళ్ళు వేచి ఉండగా సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈ గంజాయిది 490 గ్రాములు ఉంది. దీన్ని తూకం వేస్తే ఈ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అతనికి సంబంధించిన మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి చేర్యాల ఏరియాలో అమ్ముతున్నారన్న సమాచారం మేరకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీకు కూడా తెలుసు, ఒక 3 రోజుల క్రితమే ఒక 4 యువకుల్ని కూడా ఇదే విధంగా గంజాయి అమ్మకానికి ప్రయత్నిస్తున్న సమయంలో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గంజాయి ఇతర డ్రగ్స్కు సంబంధించి పోలీస్ శాఖ వైపు నుంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీని పట్ల అప్రమత్తంగా ఉండి పిల్లల్ని కాపాడుకుంటూ దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కానీ మాకు అందించి మన చేర్యాల ఏరియాని గంజాయి రహితంగా చేయడానికి చేసే ప్రక్రియలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.